Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today, I am excited to share another spoken English conversation with you. Watch this video till the end to see how easy it is to translate the conversations we have in our daily lives into English with the help of ChatGPT. So, without any further ado, let's get into the topic. Everyday life English conversation. పెద్దాయన ఎల్డర్లీ మ్యాన్, ఎవరు బిడ్డ నువ్వు? హూ ఆర్ యూ సన్? మీ అమ్మా నాన్న ఎక్కడా? వేర్ ఆర్ యువర్ పేరెంట్స్? పిల్లాడు కిడ్, నేను మా ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఐ కేమ్ హియర్ ప్లేయింగ్ విత్ మై ఫ్రెండ్స్. వాళ్ళంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్ బ్యాక్ టు దేర్ హోమ్స్. పెద్దాయన, ఊరికి దూరంగా ఇక్కడి వరకు వచ్చి ఆడుకోవడం తప్పు కదా? ఇట్స్ రాంగ్ టు కమ్ దిస్ ఫార్ ఫ్రమ్ యువర్ విలేజ్ టు ప్లే, ఇజంట్ ఇట్? మీ నాన్న పేరేంటి? వాట్స్ యువర్ ఫాదర్స్ నేమ్? మా నాన్న పేరు సురేష్. మై ఫాదర్స్ నేమ్ ఈజ్ సురేష్. సురేష్ అనే పేరు గల వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎనీవన్ బై ద నేమ్ సురేష్. మీ తాత పేరు చెప్పు. లేదంటే ఐ డోంట్ నో ఎనీవన్ నేమ్డ్ సురేష్ అని కూడా అనవచ్చు. మీ తాత పేరు చెప్పు. టెల్ మీ యువర్ గ్రాండ్ ఫాదర్స్ నేమ్. మా తాత పేరు మై గ్రాండ్ ఫాదర్స్ నేమ్. ఎరా, మీ తాత పేరు ఏంటో కూడా తెలియదా నీకు? వాట్, యూ డోంట్ ఈవెన్ నో యువర్ గ్రాండ్ ఫాదర్స్ నేమ్? సరే, మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను తీసుకెళ్తాను. ఫైన్, టెల్ మీ వేర్ యువర్ హౌస్ ఈజ్. ఐ విల్ టేక్ యూ దేర్. వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా? దెర్ ఈజ్ ఎ వాటర్ ట్యాంక్, రైట్? అక్కడేనా మీ ఇల్లు? ఈజ్ యువర్ హౌస్ దేర్? లేదు, ఆ ట్యాంక్ నుంచి కొంత దూరం వెళితే కుడివైపున ఎల్లమ్మ గుడి కనిపిస్తుంది. నో, ఫ్రమ్ దట్ ట్యాంక్, if you go a little further, you will see Ellamma's temple on the right. కుడి వైపున, on the right. ఓకే, మీ ఇల్లు ఆ గుడికి కుడివైపు ఉన్నదా లేక ఎడమ వైపు ఉన్నదా? ఓకే, ఈజ్ యువర్ హౌస్ టు ద రైట్ ఆఫ్ ద టెంపుల్ ఆర్ ద లెఫ్ట్? అక్కడ కూడా కాదు, నాట్ దేర్ ఈదర్ ఆర్ ఎయిదర్, ఎలాగని చెప్పచ్చు. ఆ గుడి పక్కనే ఉన్న వీధిలో కొంత దూరం నడుచుకుంటూ వెళితే ఒక చర్చి కనిపిస్తుంది. ఫ్రమ్ ద టెంపుల్, ఇఫ్ యూ వాక్ అ బిట్, కొంచెం, ఇఫ్ యూ వాక్ అ బిట్ ఆర్ ఇఫ్ యూ వాక్ అ లిటిల్ డిస్టెన్స్ ఆర్ ఇఫ్ యూ వాక్ అ లిటిల్ ఫర్దర్ అని కూడా అనొచ్చు. డౌన్ ద స్ట్రీట్, రోడ్డు వెంట, వీధి వెంట అన్నటప్పుడు డౌన్ ద స్ట్రీట్, డౌన్ ద రోడ్ అని చెప్పేసి అంటాం. డౌన్ ద స్ట్రీట్, నెక్స్ట్ టు ఇట్ యూ విల్ సీ అ చర్చ్. ఆ చర్చికి ఎడమ వైపు 4వ ఇల్లు. మై హౌస్ ఈజ్ ద 4th వన్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద చర్చ్. ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది. దెర్ ఈస్ అ బిగ్ నీమ్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. ఈజ్ దట్ యువర్ హౌస్? అదేనా మీ ఇల్లు? సారీ. అవును తాతయ్య. ఎస్ గ్రాండ్ పా. ఓరి నువ్వు మా సుబ్బుగాడి మనవడివా? ఓ మై, ఆర్ యూ సుబ్బీస్ గ్రాండ్ సన్? పదా వెళ్దాం, కమాన్ లెట్స్ గో. అన్నట్టు నీ పేరేంట్రా? బై ద వే, వాట్స్ యువర్ నేమ్? నా పేరు భీమ్రావ్ తాతయ్య. మై నేమ్ ఈజ్ భీమ్రావ్ గ్రాండ్ పా. మరి మీ పేరు? అండ్ వాట్స్ యువర్ నేమ్? నా పేరు రాపాక రామచంద్రారెడ్డి. మై నేమ్ ఈజ్ రాపాక రామచంద్రారెడ్డి. వారు నడుచుకుంటూ వెళ్తుండగా, యాజ్ దే వర్ వాకింగ్, పిల్లాడు, తాతయ్య మీరు పాటలు పాడుతారా? గ్రాండ్ పా, డూ యూ సింగ్ సాంగ్స్? నేను పాటగాడిని ఏమి కాదు, కానీ ఏదో ఊరికే అలాగా పాడుకుంటూ వెళ్తుంటాను. ఐ am not much of a singer, but I just hum for fun while walking. వింటావా? వుడ్ యూ లైక్ టు హియర్? ప్లీజ్ పాడండి తాతయ్య.
ప్లీజ్ సింగ్ గ్రాండ్పా. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. తాతయ్య, మా ఇల్లు వచ్చింది. గ్రాండ్పా, వీ హ్యావ్ రీచ్డ్ మై హౌస్. ఒరే సుబ్బయ్య, ఇంట్లో ఉన్నావా? హే సుబ్బయ్య, ఆర్ యు హోమ్? ఇంట్లో ఉన్నావా అంటే ఆర్ యు హోమ్ అని అనాలి. ఏంట్రా ఎవరు పలకరేంటి? వాట్? వై ఇజంట్ ఎనీవన్ ఆన్సరింగ్? ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా? ఈజ్ ఎనీవన్ హోమ్ ఆర్ నాట్? సురేష్, అయ్యా మీరా? సార్, ఈజ్ దట్ యూ? ఏంటి ఇలా వచ్చారు? వాట్ బ్రింగ్స్ యూ హియర్? అమ్మా నాన్న పాత ఇంట్లోనే ఉంటున్నారు. మామ్ అండ్ డాడ్ ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ ది ఓల్డ్ హౌస్. ఏది? ఊరు అవతల ఉన్న ఆ పూరి గుడిసేనా? యూ మీన్ దట్ thatched hut on the outskirts of the village? అవునయ్యా. ఎస్ సార్. అప్పుడు నీకు 10 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. బ్యాక్ దెన్ యూ మస్ట్ హ్యావ్ బీన్ అబౌట్ 10 years old. మీ నాన్న నా కాడికి వచ్చి 25,000 అప్పు తీసుకున్నాడు. యువర్ ఫాదర్ కేమ్ టు మీ అండ్ బారోడ్ 25,000 rupees. నేను ఎందుకని అడిగితే, వెన్ ఐ ఆస్క్డ్ వై, అయ్యా బడికి పోతున్న నా కొడుకు అంటే నువ్వు పూరి గుడిసెలో ఉండలేకపోతున్నావని చెప్పాడు. హీ సెడ్, సార్, మై సన్ హూ ఈస్ గోయింగ్ టు స్కూల్ can't live in a thatched hut anymore. He was referring to you. That's you. మీ నాన్న నీ గురించి ఆలోచించి ఈ ఇల్లు కట్టారు. యువర్ ఫాదర్ థాట్ అబౌట్ యువర్ వెల్ బీయింగ్ అండ్ బిల్ట్ దిస్ హౌస్. నువ్వేమో వేరు కాపురం పెట్టావు. బట్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఎ సెపరేట్ లైఫ్. వాడు ఏ గుడిసె నుంచైతే వచ్చాడో అదే గుడిసెకు పంపించావు. యూ సెంట్ హిమ్ టు ద సేమ్ హర్ట్ ఫ్రమ్ విచ్ హీ కేమ్. అబ్బా, గొప్పడివిరా. వావ్, వాట్ ఎ గ్రేట్ పర్సన్ యు ఆర్. సరేలే, మీ ఇంటి వ్యవహారం నేను ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడటం బాగోదు. ఎనీవే, ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు స్పీక్ మోర్ దెన్ దిస్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మ్యాటర్స్. వాళ్ళని ఎలాగూ దూరం పెట్టావు. యూ హ్యావ్ ఆల్రెడీ డిస్టెన్స్డ్ దెమ్. కనీసం పిల్లాడికి మీ అమ్మా నాన్న పేర్లైనా చెప్పిసావు. అట్లీస్ట్ టెల్ యువర్ సన్ యువర్ పేరెంట్స్ నేమ్స్. చెప్పానయ్యా, ఐ హ్యావ్ టోల్డ్ హిమ్ సార్. వాడు మర్చిపోయి ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ ఫార్గాటెన్. నీ మొహం, లుక్ ఎట్ యువర్ ఫేస్. వాడు గూగుల్ మ్యాప్ కంటే పర్ఫెక్ట్గా మీ ఇంటి అడ్రస్ చెప్తున్నాడు. హీఈస్ డిస్క్రైబింగ్ యువర్ హౌస్ అడ్రస్ మోర్ పర్ఫెక్ట్లీ దెన్ గూగుల్ మ్యాప్స్. సరే, బయట అంత ఎండగా ఉంది. ఎనీవే, ఇట్స్ సో హాట్ అవుట్ సైడ్. ఇందాక నుంచి ఒకటే దాహం. ఐ హ్యావ్ బీన్ థర్స్టీ ఫర్ ఎ వైల్ నౌ. వెళ్ళి కొన్ని మంచినీళ్ళు తీసుకురా పో. గో అండ్ గెట్ సమ్ డ్రింకింగ్ వాటర్. అయ్యా, మీరు మా ఇంట్లో నీళ్లు తాగుతారా? సార్, విల్ యూ డ్రింక్ వాటర్ ఎట్ అవర్ హౌస్? అదేం ప్రశ్నరా? వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈస్ దట్? ఒకవేళ మీ నాన్న మీ తాతలు అలా అన్నారంటే ఓ అర్థం ఉంది. ఇఫ్ యువర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ సెడ్ దట్, ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ సమ్ సెన్స్. ఎందుకంటే వాళ్ళు ఏమీ చదువుకోలేదు కాబట్టి. బికాస్ దే వర్ అన్ఎడ్యుకేటెడ్. నువ్వు చదువుకున్నావుగా, బట్ యూ హ్యావ్ స్టడీడ్, హ్యావెంట్ యూ? అన్నట్లు నువ్వేం చదివావు? బై ద వే, వాట్ హ్యావ్ యూ స్టడీడ్? క్వాలిఫికేషన్ ఏంటని అడుగుతున్నాను. డిగ్రీ చేశానయ్యా. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ సార్. మరి మీ టీచర్లు చక్కగా చదువు చెప్పలేదా? దెన్ డిడ్ంట్ యువర్ టీచర్స్ టీచ్ యూ ప్రాపర్లీ? మీ ఆలోచనలో మార్పు ఏం కనిపిస్తలేదు. దెర్ ఈజ్ నో సైన్ ఆఫ్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ థింకింగ్ ఆర్ దెర్ ఈజ్ నో సైన్ ఆఫ్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ థింకింగ్.
ఆ రోజుల్లో కులం పిచ్చి ఉండేది. బ్యాక్ ఇన్ దోస్ డేస్ క్యాస్ట్ అబ్సెషన్ వాజ్ దేర్. క్యాస్ట్ ప్రిజుడైస్ అని కూడా అనొచ్చు. అది తప్పో ఒప్పో చెప్పలేను. ఐ కాంట్ సే వెదర్ ఇట్ వాజ్ రైట్ ఆర్ రాంగ్ బ్యాక్ దెన్. కానీ ఇప్పుడు కుల పిచ్చి ఉంటే ముమ్మాటికి తప్పే. బట్ నౌ ఇట్ ఈస్ డెఫినెట్లీ రాంగ్ టు బి అబ్సెస్డ్ విత్ క్యాస్ట్. బాగా చెప్పారయ్యా. ఉండండి, ఇప్పుడే వెళ్ళి వాటర్ తెస్తాను. వెల్ సెడ్ సార్. వెయిట్ హియర్, ఐ విల్ బ్రింగ్ యూ సమ్ వాటర్ రైట్ అవే. వెంటనే, అది ఇప్పుడే అని చెప్పడానికి రైట్ అవే అని చెప్పేసి వాడతాం. నీళ్ళు త్రాగిన తర్వాత ఆఫ్టర్ డ్రింకింగ్ ద వాటర్, సరే నేను వెళ్తాను. ఆల్ రైట్, ఐ విల్ టేక్ మై లీవ్ నౌ. ఎప్పుడు మీ ఆవిడ కొంగు పట్టుకొని తిరగకుండా కాస్త పిల్లాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో కనిపెట్టుకొని ఉండు. డోంట్ జస్ట్ హ్యాంగ్ అరౌండ్ క్లింగింగ్ టు యువర్ వైఫ్ ఆల్ ద టైమ్. కీప్ అన్ ఐ ఆన్ వేర్ యువర్ సన్ ఈజ్ అండ్ వాట్ హీ ఈస్ డూయింగ్. పోయి వస్తాను రా భీమ్రావ్. గుడ్ బై భీమ్రావ్. నా పేరు గుర్తుందేంట్రా? డూ యూ రిమెంబర్ మై నేమ్? పిల్లాడు, ఓ నేనెలా మర్చిపోతాను? ఓ హౌ కుడ్ ఐ ఫర్గెట్? హౌ కెన్ ఐ ఫర్గెట్ అని కూడా చెప్పొచ్చు, బట్ లెస్ కామన్. మీ పేరు రాపాక రామ్ చంద్రారెడ్డి. యువర్ నేమ్ ఈజ్ రాపాక రామ్ చంద్రారెడ్డి. పెద్ద ఆయన. ఆ బుడ్డోని చూసి నేర్చుకోండిరా. లెర్న్ ఫ్రమ్ దట్ లిటిల్ ఫెలో. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ లైక్ బటన్ and share it with your friends and family members. Thank you for watching this video. Happy learning.